మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలెనకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ వెబ్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్లో 3 కార్పొరేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలన్న రేవంత్. ఫ్యూచర్ సిటీ భవనాల పనుల వేగవంతానికి ఆదేశం. పారిశుద్ధ్యంపై సమీక్ష. కేంద్రం సహకరిస్తే రాజకీయ పక్షంగా మావోయిస్టు పార్టీ. రేవంత్ వద్ద ప్రతిపాదించిన లొంగిపోయిన నక్సల్స్. అమిత్ షాకు చెబుతానన్న సీఎం. అనకాపల్లిలో బ్లూ జెట్ హెల్త్ కేర్ యూనిట్కు నేడు లోకేష్ శంకుస్థాపన. 2300 కోట్లతో దశల వారీగా నిర్మాణం. 1750 మందికి దక్కనున్న ఉద్యోగాలు. నేడు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో చంద్రబాబు పర్యటన. పేదల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ కార్యాలయంలో దాడిపై కేసు నమోదు. లోతుగా విచారణ జరుపుతున్న పోలీసులు. నిందితుడికి మతి స్థిమితం లేదని అనుమానం. దేశవ్యాప్తంగా హెచ్పివి టీకాల పంపిణీకి రంగం సిద్ధం. నేడు రాజస్థాన్లో ప్రారంభించనున్న ప్రధాని. 1,15,00,000 మంది బాలికలకు ఇవ్వాలని లక్ష్యం. ఇరాన్తో చర్చల పట్ల సంతృప్తిగా లేనన్న ట్రంప్. ఏం జరుగుతుందో వేచి చూద్దామని వెల్లడి. యుద్ధం జరిగితే మంచి చెడు ఏదైనా జరగొచ్చని వ్యాఖ్య. జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వ కార్యాలయాల పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న రోడ్లన్నింటినీ పురపాలక శాఖ పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. చెరువులు, కుంటల అభివృద్ధి, సుందరీకరణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో పురపాలక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగు రోడ్డు వరకు కోర్ అర్బన్ పరిధిలోని 3 కార్పొరేషన్లకు వర్తించేలా జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం తయారు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అనుమతులు, రుసుములు, అభివృద్ధి పనులు, ఇతర అన్ని కార్యక్రమాలకు కోర్ అర్బన్ చట్టం ఆధారంగా ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో ముందుగా మున్సిపల్ పరిధిలో పనులు చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. కోర్ అర్బన్ ప్రాంతంలో పారిశుధ్యానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని రేవంత్ సూచించారు. మున్సిపల్ అధికారులు మార్క్ చేసిన చోటే చెత్త వేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తరువాత మార్క్ చేసిన చోట కాకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కోర్ అర్బన్ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి వీధి దీపం వెలుగుతుందో లేదో డాష్ బోర్డులో కనిపించాలన్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. కోర్ అర్బన్ ఏరియాలో ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నగరంలోని అన్ని హోటళ్లలోని కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించాలని ఆదేశించారు. తరచూ తనిఖీలు చేపట్టడంతో పాటు పర్యవేక్షణ కొనసాగాలన్నారు. ఫుడ్ సేఫ్టీకి ఆయా హోటళ్లు తీసుకుంటున్న చర్యల్ని మదింపు చేసి రేటింగ్స్ ఇవ్వాలని సూచించారు. కోర్ అర్బన్ ఏరియాలో ఫైర్ సేఫ్టీకి పెద్దపీట వెయ్యాలని కోరారు. 50 అంతస్తులకు పైగా భవంతుల నిర్మాణాలు జరుగుతున్నాయని, అంత ఎత్తులో అగ్ని ప్రమాదాల్ని అరికట్టేందుకు ఆధునిక సామాగ్రి, సాంకేతికతను సమకూర్చుకోవాలని సీఎం సూచించారు. నగరంలోని కూడళ్లలో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసిపట్టాలని స్పష్టం చేశారు. కోర్ అర్బన్ ఏరియాలో ఆర్ఎండ్బి, ఇతర విభాగాల పరిధిలోని రోడ్లన్నింటినీ పురపాలక శాఖ పరిధిలోకి తీసుకురావాలని ఆయన చెప్పారు. పనుల్లో ఏకరూపత, పనుల వేగవంతానికి ఇది తోడ్పడుతుందన్నారు. వివిధ ప్రదేశాల్లో రద్దీ తగ్గించేందుకు డిజైన్ చేసిన ఎలివేటెడ్ కారిడార్ల నమూనాల్ని అధికారులు ప్రదర్శించారు. వాటిని పరిశీలించిన సీఎం పలు సూచనలు చేశారు. చారిత్రక ప్రాధాన్యం గల కట్టడాల్ని పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలించాలని నిర్దేశించారు. భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అక్కడ అవసరమైన అనుమతులు వెంటనే తీసుకోవాలని సూచించారు.
నగరంలో హైడ్రా పరిరక్షించిన చెరువుల చుట్టూ కట్టలు కట్టి వదిలేకుండా వాటి రక్షణ, సుందరీకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జలవనరుల్ని పర్యాటక ప్రదేశాలుగా మార్చాలని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. మహిళా పోలీసుల నియామకం, శిక్షణపై తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి ఫలితాలను పరిశీలించాలని సూచించారు. తెలంగాణలోనూ మహిళా పోలీసుల నాయకత్వ పటిమను పెంచే నూతన విధానాలను రూపొందించాలని సూచించారు. తెలంగాణ మహిళా పోలీసు సదస్సు ప్రత్యేక సంచిక, తెలంగాణ పోలీస్ అకాడమీ 2025 వార్షిక పత్రికను ముఖ్యమంత్రి సచివాలయంలో విడుదల చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర పరిశోధన, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు విధుల్లో మహిళా పోలీసులు పోషిస్తున్న పాత్రను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి సహా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహిళా సిబ్బందికి వృత్తిరీత్యా ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని వారు కోరారు. తెలంగాణలో మార్చి 2 నుంచి చేపట్టే 99 రోజుల కార్యాచరణ స్పష్టంగా, సమగ్రంగా ఉండాలని అధికారులకు మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. ప్రజాభవన్లో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమావేశమయ్యారు. 2 ఏళ్లలో ప్రభుత్వం ఏం చేసింది, రాబోయే రోజుల్లో ఏం చేయాలనుకుంటుందో ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. వివిధ స్థాయిల్లో ఏ తరహా కార్యక్రమాలు చేపట్టాలి, శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలనే అంశాలను మంత్రులు వివరించారు. ఇదే అంశంపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. జనజీవన స్రవంతిలో కలిసిన నక్సల్స్ సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. భద్రత, పునరావాస కల్పనలో లోటు రానియబోమని చెప్పారు. హింసతో ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని, ప్రజల కాంక్షలు ప్రజాస్వామ్య మార్గంలోనే నెరవేరుతాయని స్పష్టం చేశారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు దేవూజీ, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, మైనక్క, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి సచివాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. దశాబ్దాల పాటు అడవుల్లో గడిపి తిరిగి ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకంతో వెనక్కి రావడం అభినందనీయమని సీఎం అన్నారు. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న పునరావాస విధానాలను పరిగణలోకి తీసుకుని మరింత మెరుగైన ప్యాకేజ్ అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రధాన స్రవంతిలోకి వచ్చేందుకు అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి మాజీ మావోయిస్టు నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం సహకరిస్తే మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగా మారుస్తామని, సాయుధ పోరాటాన్ని విరమిస్తామని అగ్రనేతలు సీఎం దృష్టికి తెచ్చారు. హోంమంత్రి అమిత్ షాను కలిసినప్పుడు ఈ విషయం చెబుతానని, ఆయన ఒప్పుకుంటే ఇక్కడే సభ ఏర్పాటు చేసి ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్కులో ప్రముఖ ఫార్మా సంస్థ బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్కు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. బ్లూజెట్ పరిశ్రమ ఫార్మాస్యూటికల్, ఇంటర్మీడియట్, కాంట్రాక్ట్ డెవలప్మెంట్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జెట్ చింతువ రెవెన్యూ పరిధి సీతపాలెం వద్ద సెజ్లో 102.48 ఎకరాలను కేటాయించింది. ఎకరా 40 లక్షలకు కేటాయించడంతో పాటు అదనపు ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. 2,300 కోట్ల పెట్టుబడితో బ్లూజెట్ హెల్త్ కేర్ పరిశ్రమను దశల వారీగా అభివృద్ధి చేయనున్నారు. 2028-29 ఆర్థిక సంవత్సరంలో సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. 1,750 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు రానున్నాయి. రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మిస్తున్న హైకోర్టు శాసనసభ భవనం లోపలి పనుల కోసం నిధులు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు భవనంలో విద్యుత్, అగ్నిమాపక వ్యవస్థలు, లిఫ్ట్లు, ప్లంబింగ్ పనుల కోసం 556 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు పరిపాలన అనుమతినిచ్చింది. శాసనసభ భవనంలో ఎలక్ట్రికల్, అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్లు, ఫైర్ అలారం డిటెక్షన్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఇతర పనులకు 424.34 కోట్లు ఖర్చు చేసేందుకు పరిపాలనాపరమైన అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆయా పనులకు టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డును పాత గుంటూరు హైవేకు అనుసంధానం చేస్తూ గుంటూరు ఛానల్పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులను ఏపీ పురపాలక మంత్రి నారాయణ పరిశీలించారు. కాంక్రీటు పిల్లర్లపై స్టీల్ గడ్డర్లు ఏర్పాటు చేస్తున్న పనులపై మంత్రి ఆరా తీశారు. మొత్తం 88 గడ్డర్లకు గాను 20 గడ్డర్ల ఏర్పాటు పూర్తయినట్లు ఇంజనీర్లు చెప్పారు. బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించే హెచ్పీవీ వ్యాక్సినేషన్, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఉదయం అమరావతి నుంచి బయలుదేరి చీపురుపల్లి మండలంలోని రావివలస గ్రామ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు చేరుకుంటారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా 14 ఏళ్లు దాటిన బాలికలకు ఇస్తున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా బాలికలతో సీఎం మాట్లాడతారు. 12 గంటలకు రావివలస గ్రామంలోని ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంట వరకు హెచ్పీవీ వ్యాక్సినేషన్పై ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. తర్వాత ఏపీలో వ్యాక్సినేషన్ను చంద్రబాబు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. రావివలసలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పేదలకు పింఛన్లు పంపిణీ చేస్తారు. సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. రాత్రికి తిరిగి అమరావతి చేరుకుంటారు. నేడు దేశవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఇచ్చే హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ ఉదయం 11:30 రాజస్థాన్లోని అజ్మేర్ చేరుకోనున్న ప్రధాని 16,680 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం దేశవ్యాప్తంగా హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3:45 గుజరాత్లోని సనత్కు చేరుకోనున్న మోదీ మైక్రాన్ సెమీకండక్టర్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన సెమీకండక్టర్ల అసెంబుల్, టెస్ట్, ప్యాకేజింగ్ యూనిట్ను ప్రారంభించనున్నారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ను నివారించే లక్ష్యంతో కేంద్రం హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారు 1,15,00,000 మంది బాలికలకు టీకా అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 14 ఏళ్ల బాలికలకు టీకా అందిస్తామని వెల్లడించింది. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా హెచ్పీవీ టీకాను తీసుకోవచ్చని వివరించింది. టీకా వేయడానికి ముందు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుంచి లిఖితపూర్వక సమ్మతిని తీసుకుంటామని పేర్కొంది. భారత్లో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ 2వ స్థానంలో ఉంది. ఏటా సుమారు 1.2 లక్షల కొత్త కేసులు నమోదవుతుండగా 80,000 మంది వరకు మృతి చెందుతున్నారని ఓ నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఎస్ కె విజయానంద్ తర్వాత నూతన సీఎస్గా సాయి ప్రసాద్ను నియమిస్తూ ప్రభుత్వం గతేడాది నవంబర్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామానికి చెందిన సాయి ప్రసాద్ ఈ ఉదయం 11:33 నూతన సీఎస్గా సచివాలయంలో బాధ్యతలు చేపడతారు. 1991 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సాయి ప్రసాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లోనూ అనేక కీలక పదవులు నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో భద్రతా సిబ్బందిపై దాడి, కార్లను ధ్వంసం చేసిన ఘటనపై కేసు నమోదైంది. ఉప ముఖ్యమంత్రి సీఎస్ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పోలీసులను హత్య చేసేందుకు యత్నించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ ఘటనలో నీలాద్రి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కాజూరుకు చెందిన నారద నీలాద్రి కంప్యూటర్ దుకాణంలో పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. పటిష్టమైన భద్రత ఉన్న ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ లోపల ఉన్నప్పుడే దాడి జరగడం విస్మయానికి గురిచేసింది. డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం ప్రాంగణంలో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటలకు నీలాద్రి భవన నిర్మాణ కార్మికులు వెళ్లే ప్రవేశ మార్గంలో వారితో కలిసి లోపలికి వెళ్లాడు. అక్కడ ప్రైవేటు భద్రతా సిబ్బంది తనిఖీ చేయలేదు. నీలాద్రి నేరుగా సీఎస్ఓ కార్యాలయం వద్దకు వెళ్లి ఫర్నిచర్ శుభ్రం చేస్తుండగా భద్రతా అధికారి అనుమానంతో ప్రశ్నించారు. ఆయనను తోసేసి సిబ్బందిపై దాడికి దిగాడు. పారిపోతూ ఒక కర్రతో కాన్వాయ్లోని ఎస్కార్ట్ వాహనం, పైలట్ వాహనం అద్దాలు పగలగొట్టాడు. ప్రత్యేక భద్రతా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడి మానసిక స్థితి సరిగా లేదని అనుమానిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2.5 ఏళ్ల తర్వాత మళ్లీ సీబీఐ విచారణ చేపట్టింది. కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి మధ్య ఫోన్ సంభాషణపై కూపీ లాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం పులివెందుల వచ్చిన సీబీఐ అధికారులు ఈ కేసులో సాక్షిగా ఉన్న భరత్ యాదవ్ సోదరుడు మహేంద్ర యాదవ్ను ప్రశ్నించారు. తరువాత సోదరుడు సునీల్ యాదవ్తో కలిసి కిరణ్ యాదవ్ విచారణకు వచ్చారు. వివేక హత్య విషయం 2019 మార్చి 15న ఉదయం 6:15 పిఏ కృష్ణారెడ్డి ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే అర్ధరాత్రి 1:42 కిరణ్ యాదవ్ అనే వ్యక్తి అర్జున్ రెడ్డికి వాట్సాప్ మెసేజ్ చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. అందరికంటే ముందే హత్య విషయం ఎలా తెలిసిందని కిరణ్ యాదవ్ను 2 గంటలు ప్రశ్నించారు. తాజా పరిణామాల నేపథ్యంలో కొందరు తమను హత్య చేయాలని కుట్ర చేస్తున్నారని కిరణ్ యాదవ్ ఆరోపించారు. నేడు అర్జున్ రెడ్డిని విచారించే అవకాశం ఉంది.
మీరు అర్జెంట్ కాంటాక్ట్లో ఉన్నారా లేదా మీరు ఎక్కడ ఉన్నారు? కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం దాని గురించి మాట్లాడొచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు, కానీ నేను ఎంక్వైరీకి పూర్తిగా సహకరిస్తున్నా. సునీతమ్మ గారు ఏ విధంగా పిటిషన్ ఫైల్ చేశారో ఇన్వెస్టిగేషన్ కావాలి అని, అదే ఇన్వెస్టిగేషన్ కావాలని గత సంవత్సరం నా అన్న ఒక్కటే అడిగాడు ఇంతమందిలో ఉన్నప్పుడు కూడా. ఇంకా మా మీద హత్యలు, మా మీద మమ్మల్ని ఏదో చేయాలని కుట్ర పొందే వ్యక్తులకు ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏదైనా ఉంటే న్యాయస్థానం ముందుకు వచ్చి తెలియజేయండి. మేము ఏ విధంగా ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మా మీద హత్య చేయాలనేది ఎవరికైనా ఉద్దేశం ఉంటే మానుకోండి. ఇప్పటికైనా మేము ఈ కేసులో మేము ఇంకా బలంగా ఇంకా ముందుకు పోవాలి అనేలాగుంటే ముందు మా ఆత్మ మేము అనేవాళ్ళం బ్రతికుండాలి. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో సేకరించిన తాగునీటి నమూనాల్లో ఈ కోలీ బ్యాక్టీరియా ఉందని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. శ్రీకాకుళంలో అతిసార వ్యాప్తికి ఇదే ప్రధాన కారణమన్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 158 డయేరియా కేసులు నమోదు కాగా ప్రస్తుతం 111 మందికి చికిత్స జరుగుతోందని తెలిపారు. అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై కనీసం స్పందించని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ తమ ప్రాజెక్టులపై మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు కేఆర్ఎంబీ చైర్మన్కు లేఖ రాశారు. కొత్త ప్రాజెక్టులు విస్తరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 47,776.50 కోట్లకు పరిపాలన అనుమతులు జారీ చేసిందని వెల్లడించారు. అవన్నీ ప్రధానంగా ఎస్ఆర్ఎస్పీ, తుంగభద్ర, గాలేరు, నగరి, హంద్రీనీవా వంటి ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాలను బేసిన్ బయటకు మళ్లించడానికేనని ఆక్షేపించారు. 114 టీఎంసీలకు పైగా అదనపు నీటి వినియోగం ప్రతిపాదించారని, భవిష్యత్తు ప్రాజెక్టుల ద్వారా మరో 176 టీఎంసీల నీటిని బేసిన్ వెలుపలకు మళ్లించే యోచనలో ఉందని తెలిపారు. వీటి వల్ల తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాంతాల నీటి అవసరాలకు విఘాతం కలుగుతుందన్నారు. ఈ విషయాలపై తాము పదే లేఖలు రాసినప్పటికీ బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేదని ఈఎన్సీ పేర్కొన్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై తగిన సమయంలో స్పందించని బోర్డు తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదులు చేసిన వెంటనే స్పందిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాణాలు ఉన్నంత వరకు ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం పాటుపడతానని తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. మక్తల్ నియోజకవర్గం మాగనూర్, ఉట్కూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి శుక్రవారం మంత్రి భూమి పూజ చేశారు. 72 ఏళ్లలో 14 మంది ఎమ్మెల్యేలు మక్తల్ నియోజకవర్గానికి తెచ్చింది 296 కోట్లేనని వెల్లడించారు. 2 ఏళ్లలోనే తాను 135 కోట్లు తెచ్చానని వివరించారు. ఎన్ని అవమానాలకు గురి చేసినా భయపడబోనని, గతంలోనే తనను చంపే ప్రయత్నం చేశారని మంత్రి ఆరోపించారు. అడుగడుగున ఇబ్బంది పెడుతురు, కట్టెలు పెడుతురు, కింద పడేస్తురు, ఇంకా ఏదానికి ఒప్పుకోకపోయే వరకల్లా బటగాల్చి మీదేస్తురు. ఆఖరికి ఒక సందర్భంలో సంపాలని కూడా ప్రయత్నం చేశారు. ఈ చావు మీద పెద్ద జీవితం మీద ప్రేమ లేని, ఈ చావులకు భయపడేటోని కాదు. ఈ ప్రాంతంలో ఎన్నేళ్లు బాధలు పడ్డ బాధల్ని, ఈ ప్రాంతంలో చదువు లేని తరాన్ని, ఆర్థిక ఎదగలేని తరాన్ని, ఈ ప్రాంతంలో సౌకర్యాలు లేని తరాన్ని ఎడ్యుకేషన్ లో, ఇరిగేషన్ లో ముందుకు తీసుకుపోయేంత వరకు నా జీవితం అంతా దీనికోసం త్యాగం చేస్తా. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో ప్రణాళిక, డిజైనింగ్ సహా అన్నింటికీ తానే బాధ్యుడినని, ఏ ప్రాతిపదికన జస్టిస్ ఘోష్ కమిషన్ నిర్ధారించిందో చెప్పాలని మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టుకు నివేదించారు. తాను బాధ్యుడినని ప్రభుత్వం అందించిన రికార్డుల ఆధారంగా నిర్ణయించడం సరికాదన్నారు. దానికి సంబంధించిన ఆధారాలను అందచేసి వివరణ తీసుకున్నాకే నిర్ధారణకు రావాల్సి ఉండగా దానికి విరుద్ధంగా ఘోష్ కమిషన్ వ్యవహరించిందన్నారు. కమిషన్ ఏర్పాటు జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కేసీఆర్ న్యాయవాది వాదనలు వినిపించారు. కేసీఆర్ను కమిషన్ సాక్షిగా పిలిచి దోషిగా అభియోగాలు మోపిందన్నారు. కమిషన్ నివేదికలోని అంశాలను నిర్ధారించుకోకుండానే అధికారులు 60 పేజీల సంక్షిప్త నివేదికను రూపొందించారని చెప్పారు. సంక్షిప్త నివేదికను ముఖ్యమంత్రి, మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీడియాకు వెల్లడించారని తెలిపారు. కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టకుండా, పిటిషనర్కు కాపీ ఇవ్వకుండా మీడియాకు వెల్లడించడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్నారు. కాబట్టి రాజకీయ దురుద్దేశాలతో ఏర్పాటు చేసిన కమిషన్ను, అది ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కేసీఆర్ న్యాయవాది కోరారు. ప్రభుత్వ వాదనల నిమిత్తం విచారణ సోమవారానికి వాయిదా పడింది.
ఇరాన్తో జరుగుతున్న అణు చర్చల పట్ల తాను సంతృప్తిగా లేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తమ మాటలను ఇరాన్ పట్టించుకోవడం లేదని చెప్పారు. అయితే తదుపరి దఫా చర్చల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దామన్నారు. తమకు కావాల్సింది ఇవ్వడానికి వారు సిద్ధంగా లేరని, అది తనకు ఏమాత్రం నచ్చటం లేదని చెప్పారు. మునుముందు ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఇరాన్పై దాడి చేస్తే మధ్యప్రాచ్యంలో సుదీర్ఘకాలం పాటు యుద్ధం జరిగే ప్రమాదం ఉందా అని ప్రశ్నించగా, యుద్ధం జరిగినప్పుడు మంచి చెడు ఏదైనా జరగొచ్చని బదులిచ్చారు. 2 రోజుల క్రితం అమెరికా ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా జరిగిన పరోక్ష చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. ఇరాన్ అణు ఒప్పందానికి రాకపోతే సైనిక చర్య చేపడతామని ఇప్పటికే ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. శాంతియుత ప్రయోజనాల కోసం యురేనియంను శుద్ధి చేసే హక్కు తమకు ఉందని, అణ్వాయుధాలను తయారు చేయడం లేదని ఇరాన్ చెబుతోంది. అటు వచ్చే వారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. బొలీవియా రాజధాని లా పాజ్ సమీపంలో కార్గో విమానం జాతీయ రహదారిపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. 12కు పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. సెంట్రల్ బ్యాంక్ నుంచి కరెన్సీ నోట్లను ఇతర నగరాలకు తీసుకువెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారిపై పలు వాహనాలను ఢీకొట్టిన విమానం పొలంలోకి దూసుకువెళ్లిందని చెప్పారు. కరెన్సీ నోట్ల కోసం స్థానికులు ఎగపడగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అత్యంత స్వల్ప శ్రేణి గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ మేరకు రక్షణ శాఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. ఒడిషా చాందీపూర్లో ఈ పరీక్షలు జరిగాయని తెలిపింది. వరుసగా 3 సార్లు ఈ ప్రయోగాలను నిర్వహించామని వెల్లడించింది. భిన్న వేగాలు, పరిధి, ఎత్తుల్లో లక్ష్యాలను కోల్చడంలో క్షిపణి సత్తాను పరీక్షించామని వివరించింది. ఈ ఆయుధ వ్యవస్థను సైనికులు భుజంపై తరలించుకు వెళ్లొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ పరిజ్ఞానంతో హైదరాబాద్ అభివృద్ధి చేసింది. ఇతర DRDO ల్యాబ్లు, పరిశ్రమలు ఇందులో పాలు పంచుకున్నాయి. తాజా పరీక్షల్లో ఈ క్షిపణులు గాల్లో లక్ష్యంగా నిర్దేశించిన డ్రోన్లను నేలకూల్చాయి. ఈ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన DRDO సైనిక దళాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి కమ్యూనికేషన్ యాప్స్నకు సంబంధించిన సిమ్ బైండింగ్ నిబంధనలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. నూతన నిబంధనల ప్రకారం ఫోన్లో సిమ్ కార్డు లేకున్నా లేదా సిమ్ తొలగించిన యాప్ సేవలు ఆటోమేటిక్గా ఆగిపోతాయి. ఆయా యాప్లను వెబ్ బ్రౌజర్లో ఉపయోగిస్తే ప్రతి 6 గంటలకు ఒకసారి లాగౌట్ అవుతుంది. మళ్లీ సేవలు పొందాలంటే QR కోడ్ ద్వారా మొబైల్ సిమ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం యాప్ ఇన్స్టాలేషన్ సమయంలో మాత్రమే సిమ్ కార్డును ధృవీకరించుకుంటున్నారు. తర్వాత డివైస్ నుంచి సిమ్ కార్డును తొలగించిన, యాక్టివేట్ చేసిన సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై వంటి కమ్యూనికేషన్ యాప్స్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి కేంద్రం సిమ్ బైండింగ్ నిబంధనను తీసుకొచ్చింది. ఈ నిబంధన వల్ల మోసపూరిత కార్యకలాపాలు తగ్గుతాయని సైబర్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. శాసనసభ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ సీఎం జయలలితకు నమ్మిన బంటూ పన్నీర్ సెల్వం అధికార DMKలో చేరారు. చెన్నైలోని DMK ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో పన్నీర్ సెల్వం DMK కండువా కప్పుకున్నారు. పన్నీర్ సెల్వం మద్దతుదారులకు కూడా స్టాలిన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం DMK ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన తనకు ఎదురైన చేదు అనుభవాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.